కృతి కర్బంద తెలుగులో రామ్తో 'ఒంగోలు గిత్త' అన్న మూవీ చేశారు. ఆ మూవీ తర్వాత ఇప్పటివరకు ఏ మూవీ చేయలేదు. ఆ మధ్య రామ్ చరణ్తో 'బ్రూస్ లీ' అన్న మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కన్నా సిస్టర్ క్యారెక్టర్ చేశారు. ఆ మూవీలో అదితి రాయ్ హైదరీ రీసెంట్గానే హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. హాలీవుడ్లో 'లయనెస్' అన్న మూవీ చేస్తోంది. ఈ మూవీ షూట్ అన్నది ఇంకా జరుగుతోంది. కృతి కర్బంద రీసెంట్గా 'రిస్కీ రెమో' అన్న మూవీ చేశారు. ఈ మూవీ షూటింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది తృప్తి దింద్రి రీసెంట్గానే జాన్వీ కపూర్ చేసిన 'ధడక్' మూవీ సూపర్ హిట్ అయింది. దీని తర్వాత 'ధడక్' మూవీ సీక్వెల్ రాబోతోంది 'ధడక్ 2'. ఈ మూవీలో తృప్తి దింద్రి విధి అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. తమన్నా భాటియా తెలుగులో 'ఓదెల 2' అన్న మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ అన్నవి కుంభమేళా అప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా తమన్నా గారు హైదరాబాద్కి వచ్చారు 'ఓదెల' మూవీ ప్రమోషన్స్ కోసమని. జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి 'ధడక్' మూవీతో డెబ్యూ ఇచ్చింది. అయితే రీసెంట్గా 'ధడక్' మూవీ సీక్వెల్ రాబోతోంది. ఈ మూవీలో హీరోయిన్గా తృప్తి దింద్రి కనిపించబోతున్నారు. అయితే జాన్వీ కపూర్ ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తారు అన్న రూమర్ కనిపిస్తోంది. సో హీరోయిన్ వైష్ణవి చైతన్య రీసెంట్గానే సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' అన్న మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో వైష్ణవి చైతన్య, కృతి కర్బంద బిఫోర్ మ్యారేజ్ తెలుగు, తమిళ్, కన్నడ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీస్లో చాలా ఫిలిమ్స్ చేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కృతి కర్బంద గారు చాలా సెలెక్టివ్గా మూవీస్ చేస్తున్నారు.